హాయ్ ఫ్రెండ్స్, ఎన్ఐటి వరంగల్లో టెక్నికల్ అసిస్టెంట్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని డీటెయిల్స్ చూద్దాం. అడ్వర్టైజ్మెంట్ ఫర్ టెక్నికల్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ అండర్ ఏ డిఆర్డిఓ జిటిఆర్ఈ స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్. ఇది డిసెంబర్ 20కి రిలీజ్ అయింది. ఒకసారి దీని డీటెయిల్స్ చూద్దాం మనం. 18 months ఉంటుంది ప్రాజెక్ట్ డ్యూరేషన్. స్పాన్సర్ ఎవరు చేస్తున్నారంటే డిఆర్డిఓ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ జిటిఆర్ఈ బెంగళూరు వాళ్ళు. ఒకటే పొజిషన్ ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే డిప్లొమా ఇన్ మెటలర్జీ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్, ఫస్ట్ క్లాస్ విత్ 60% అగ్రిగేట్ ఆర్ 6.5 CGPA. డిజైరబుల్ candidates with relevant experience in industry or R&D lab are preferred. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, లేని వాళ్ళైనా ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 26 సంవత్సరాలు. మనకి రిజర్వేషన్ పరంగా అంటే SC ST OBC ఉమెన్ క్యాండిడేట్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 31 years వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి మనకి పే వచ్చేసి 25,000. HRA అనేది ప్రొవైడ్ చేయడం జరగదు. జాబ్ నేచర్ అంటే ఏం చేయాలనేది ఇచ్చారు ఇందులో. క్యారింగ్ అవుట్ ఎక్స్పెరిమెంట్స్, మేనేజింగ్ ల్యాబ్ రిసోర్సెస్ అండ్ హెల్పింగ్ ఇన్ ప్రిపరేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ స్పెసిమెన్స్. సబ్మిషన్ మోడ్ సాఫ్ట్ కాపీ త్రూ గూగుల్ ఫామ్. మనకి ఒకటి QR కోడ్ లాగా ఇచ్చారు స్కాన్ చేయడానికి, అదే అప్లై చేయాలి. అదే గూగుల్ ఫామ్ లింక్ అన్నమాట. లాస్ట్ డేట్ 15th January 11:59 PM వరకు. మనం ఎవరిని కాంటాక్ట్ కావాలంటే ప్రొఫెసర్ నేమ్ ఇచ్చారు అజయ్ కుమార్ పాండే అండ్ డెసిగ్నేషన్ వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, తెలంగాణ. కాంటాక్ట్ ఈమెయిల్ ID ajoy@nitw.ac.in. Okay. The position is purely temporary. మన రెజ్యూమ్ కానీ బయోడేటా అప్లికేషన్ ఫామ్లో ఇంక్లూడ్ చేయాలి. లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి అనౌన్స్డ్ ఆన్ ద ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ also intimated through email or phone. Shortlisted candidates will have to attend an interview online and offline. అంతే. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.